కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్ తో పాటు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని ఇంద్రపాలెం, చీడిగ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పరిశీలించారు. మహిళా కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వికసిత్ భారత్ జైరాంజీ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పని దినాలను 125 రోజులకు పెంచడం, చెల్లింపుల్లో పారదర్శకత, గ్రామ సభల ద్వారా అభివృద్ధి ప్రణాళికల అమలు వంటి చర్యలతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డిపట్ల అప్పారావు, గౌర శ్రీరాములు, మాసుమేను శ్రీరాములు, మాసుమేను గంగయ్య, రాయుడు శ్రీను, పితాని అప్పన్న, మహేష్, గుత్తుల రామలింగేశ్వరరావు, కొండ వినాయక్, పెంకే సత్యనారాయణ, రామకృష్ణ, వాసంశెట్టి రాంబాబు, పి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. 19 సంవత్సరాలు అవుతుంది, నాకు తెలిసింది 19 ఇయర్స్ అవుతుందండి. ఇది మహాత్మా గాంధీ 2007 అది 7. అప్పుడు ఈ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో పని లేకుండా ఎవరు ఉండకూడదు, అందరికీ పని కల్పించాలి, ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. మీరు అందరూ చాలా మంది అప్పటి నుంచి, ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి దీని గురించి అవగాహన ఉండే ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంద్రపాలెం కానీ ఎన్ని గ్రామాలకు వచ్చిన చిన్న ఇబ్బంది ఏంటంటే పట్టణం పెరుగుతుంది, వ్యవసాయానికి సంబంధించి భూములన్నీ లేఅవుట్లు అయిపోతున్నాయి, ఇళ్లు పెరుగుతున్నాయి. కొంచెం మనం సెమీ అర్బన్ అంటే పట్టణానికి దగ్గరగా ఉంటున్నాం, కొన్ని ఇబ్బందులు భవిష్యత్తులో ఉంటాయి. కానీ అప్పటి నుంచి ఈ ప్రోగ్రాం మళ్ళీ కొత్తగా మార్చి విబిజీ రామ్జీ, వికసిత్ భారత్ జీ రామ్జీ అనే ప్రోగ్రాముగా పేరు మార్చి ఈ రోజు నుంచి మరి అది పేరు నామకరణం మార్చి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త ప్రోగ్రాంతో ఈ పని చేస్తుంది. గతంలో అయితే 100 రోజులు పని దినాలు, ఈ కొత్త ప్రోగ్రాంలో 125 రోజులు పని దినాలు పెంచి సుమారు మళ్ళీ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ఇచ్చిన దానికి ఒక 5 రూపాయలు అదనంగా 317 నుంచి 5 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 312 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. దీంట్లో కొంత మనకు వెసులుబాటు ఏంటంటే ఖచ్చితంగా 100 రోజుల నుంచి 125 రోజులు పని దినాలు కల్పించాలి. మనం పని అడిగిన 15 రోజుల్లో పని ఇవ్వాలి, పని ఇవ్వలేని పక్షంలో భృతి ఇవ్వాలి. పాత స్కీమ్ కి కొత్త స్కీమ్ కి తేడా మీకు చెప్పాలి. అదేవిధంగా 15 రోజుల్లోపు మీకు డబ్బులు రాకపోతే దానికి అదనంగా దాన్ని ఏమంటాం, పెనాల్టీ అంటాం. వడ్డీ అని కాదు, పెనాల్టీ వేసి ఇవ్వాలనేది ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. గతంలో అయితే 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం వాటాతో ఈ స్కీమ్ నడిచింది 90. కానీ ఇప్పుడు మార్చింది రాష్ట్ర ప్రభుత్వానికి భారం పెరిగింది. అంటే 60-40 అంటే 60%, 40%. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇది చట్టం కాబట్టి దీన్ని ఎక్కడ ఆపనాకి లేదు కాబట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన సుమారు 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ ఎలిగేషన్లో కూడా పెట్టడం జరిగింది.